అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కదా అనురాగబంధం. రచించిన వారు మల్లవరపు సీతారాం కుమార్ గారు. ప్రియమైన శ్రీవారికి, నేను వెళ్ళిపోతున్నాను. మీరు వచ్చే వరకు ఎదురు చూడను. ఒకసారి కళ్ళద్దాలు తీసి తుడుచుకొని మళ్ళీ చదువుతున్నారు కదూ. సరిగ్గానే చూశారు. నేను వెళ్ళిపోతున్నాను. 30 ఏళ్ళు సర్దుకొని కాపురం చేసిన మనిషి ఇప్పుడెందుకు ఇలా మారిపోయింది? పిచ్చిగాని పట్టలేదు కదా అనుకుంటున్నారా? మీరలా అనుకునేవారు కాదు. కోపంలో తొందరపడింది పాపం అనుకుని ఉంటారు. ఆ విషయం నాకు తెలుసు. అయినా ఇదేమిటి, మీ మీద కోపం చూపిస్తూ ఉత్తరం రాయాలని మొదలుపెట్టి అంతలోనే పొగడ్తలోకి దిగుతున్నానా? లేదు, ఈసారి మాత్రం ఎందుకో సర్దుకోదలుచుకోలేదు. వెళ్ళిపోవాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. 30 ఏళ్ల మీ కాపురంలో అల్లుడు గారు నిన్ను కోప్పడగా ఎప్పుడూ చూడలేదమ్మా అంటూ ఉంటారు మా నాన్న. మీ నిజస్వరూపం ఆయనకేం తెలుసు? నాకు గుర్తుంది. ఖచ్చితంగా 3 సార్లైనా కోప్పడి ఉంటారు. మరో 2-3 సార్లు ఎక్కువే ఉండొచ్చు. ఎప్పుడబ్బా? లేదులే, 3 సార్లు మాత్రం ఖచ్చితంగా కోప్పడ్డారు. పెళ్ళైన నెలలోనే ఒకసారి కూరలు తరుగుతూ ఉండగా నా వేలు తెగి చిన్న గాయమైంది. గబగబా పరిగెత్తుకుంటూ నా దగ్గరకొచ్చారు మీరు. నా వేలుకి కట్టుకడుతూ, మరీ అంత అజాగ్రత్త అయితే ఎలా కళ్యాణి అంటూ ఎంతలా కోప్పడ్డారో. దాదాపు ఓ వారం రోజులు ఆ విషయం తలుచుకుంటూ ఎంత బాధపడ్డానో. ఎవరికైనా చెబితే గాని నా బాధ తగ్గదనిపించింది. మా అమ్మకు ఫోన్ చేశాను. నేను చెప్పింది విని అమ్మ పక్కపక్క నవ్వటం మొదలుపెట్టింది. కోపంతో ఫోన్ పెట్టేశాను. వెంటనే అమ్మ 2-3 సార్లు కాల్ చేసింది. కానీ నేను తీస్తేగా. ఆ రోజు సాయంత్రం నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ చేయించారు మీరు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తినిపించారు. నేను ఫిదా అయిపోతాననుకున్నారేమో. నిజంగానే అయ్యాను. కానీ ఓ వారం రోజులు బెట్టు మెయింటైన్ చేశాను. మీతో సరిగ్గా మాట్లాడలేదు. ఒక వారంగా నేను ఫోన్ తీయకపోయేసరికి అమ్మా నాన్న నా దగ్గరికి వచ్చేశారు. నాన్న నన్ను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా తల నిమురుతూ, ఎలా ఉన్నావు కళ్యాణి అని అడిగారు. నాకు ఏడు బాగలేదు. అమ్మ నన్ను కౌగిలించుకుంది. కాసేపు అమ్మ దగ్గర సేద తీరాక నా మనసు స్థిమితపడింది. వెంటనే అమ్మ ఆ రోజు ఫోన్లో నవ్వినందుకు నాకు కోపం వచ్చిన సంగతి గుర్తుకొచ్చింది. ఇష్టం లేకపోయినా అమ్మ దగ్గర నుండి దూరం జరిగాను. అమ్మ మళ్ళీ నన్ను దగ్గరకు లాక్కొని, పిచ్చి తల్లి, ఎంత రోషం నీకు! నీ పంతం నా దగ్గర చూపిస్తే చూపించావు, అల్లుడిగారి దగ్గర చూపకే బంగారు అంది. కోపంగా అమ్మను విడిపించుకొని నాన్న దగ్గరకు వెళ్ళాను. నాన్న అమ్మ వైపు తిరిగి, అమ్మాయి బాధపడితే ఓదార్చకుండా అల్లుడిని వెనకేసుకొస్తావా అని కోప్పడ్డారు. తరువాత నాతో, నువ్వు ఆ రోజు నాకు ఫోన్ చేసి ఉండాల్సిందమ్మా. మీ అమ్మకు అన్ని నవ్వులాటలే. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందమ్మా? అల్లుడు గారు నీ మీద చెయ్యి చేసుకున్నట్లున్నారు అన్నారు. అయ్యో, అలాంటిదేం లేదు నాన్న అన్నాను నేను. ఏమిటో మీ అమ్మ ఏ విషయమో సరిగ్గా చెప్పదు. ఆ రోజు అల్లుడు గారు నిన్ను విసురుగా నెడితే కత్తిపీత మీద పడి వేలు తెగింది కదూ. లేదు నాన్న, నేను కూరలు తరుగుతుంటే నన్ను పూర్తిగా చెప్పనీయకుండా, ఏమిటి కూరలు నీ చేత తరిగిస్తున్నాడా అల్లుడు? నేనెప్పుడైనా మీ అమ్మను తరగనిచ్చానా? ఎంత అన్యాయం అన్నాడు నాన్న బాధ నటిస్తూ. అప్పుడు అర్థమైంది, నాన్న కూడా నన్ను ఆట పట్టిస్తున్నారని. నా తల మీద ఉన్న నాన్న చేతిని దూరంగా నెట్టేసి, మీ ఇద్దరికంటే ఆయనే ఎంతో నయ్యం. తన పైన కోపం వచ్చిందని ఆయనతో చెప్పుంటే ఓ 100 మాటలు సారీ చెప్పి ఉండేవారు అన్నాను కోపంగా. అదేనమ్మా నేను చెప్తున్నది కూడా. అల్లుడు గారు కూడా మీ నాన్నలా రోజుకు 10 మార్లు ఏదో విషయానికి కసురుతూ ఉంటే నీకీ పాటికి అలవాటైపోయి ఉండేది. కోపం వచ్చేది కాదు అంది అమ్మ. ఏ విషయమైనా నా మీదకి తిప్పి సాధిస్తుంది మీ అమ్మ, చూసావా అన్నాడు నాన్న. తర్వాత అమ్మ వైపు తిరిగి, ఆ సాధించే టెక్నిక్ అమ్మాయి కూడా కాస్త నేర్పవే అన్నాడు నవ్వుతూ. మీరిద్దరూ ఆయన పార్టీ అని అర్థమైంది. ఇంతకీ నాకు క్లాస్ పీకటానికేనా ఇద్దరు పరిగెత్తుకొని వచ్చినట్లుంది? అంతేగాని నన్ను చూడటానికో ఓదార్చటానికో కాదన్నమాట అన్నాను కోపం తెచ్చుకుంటూ. మళ్ళీ అమ్మ నన్ను దగ్గరకు తీసుకుంది. చిన్నప్పుడు నువ్వు ఒకసారి వేగంగా పరిగెత్తు
గడప తట్టుకొని బోర్లా పడ్డావు. అప్పుడు నేను నిన్ను పైకి లేపి చూసుకొని నడవాలి కదా కళ్యాణి అని ప్రేమగా కోప్పడ్డాను. ఇప్పుడు అల్లుడుగారన్న దానిలో కూడా ఆ తల్లి ప్రేమే కనబడుతుంది అంది నన్ను ఒప్పించటానికి ప్రయత్నిస్తూ. అంతలో ఏదో మర్చిపోయినట్లు, అయినా నన్ను చూస్తూ పెరిగావు కదా, మీ నాన్నగారి దగ్గర రోజూ మాటలు పడుతూనే ఉన్నానుగా, అలవాటైంది కాబట్టి నాకేమీ అనిపించడం లేదు. ఇంత చిన్న విషయానికి ఫీల్ అవుతున్నావంటే అల్లుడు గారు నిన్ను సుకుమారంగా చూసుకుంటున్నారని అర్థం అంది నాన్నకు చురక వేస్తూ. చూసావటమ్మా మీ అమ్మ వాళ్ళకం, నాకు ఈవిడ దెప్పుళ్ళు అలవాటైపోయి ఏమీ బాధ అనిపించటం లేదు అన్నాడు నాన్న. ఇంతలో ఆఫీస్ నుండి మీరొచ్చారు. అమ్మా నాన్నలను చూసి పలకరించి మీ చేతిలోని ఐస్ క్రీం ఉన్న కవర్ను ఫ్రిడ్జ్లో ఉంచారు. ఒకసారి కోప్పడ్డందుకు వారం పాటు ఐస్ క్రీంలు తెస్తారా అల్లుడు గారు? ఆ లెక్కన మీ మావయ్య గారు జీతం ఐస్ క్రీంలకే చాలదు అంది అమ్మ నవ్వుతూ. చూసావా కళ్యాణి, నన్ను అనకుండా మీ అమ్మ ఒక్క వాక్యం కూడా పూర్తి చేయదు అన్నాడు నాన్న. అందరం హాయిగా నవ్వుకున్నాము. నా మనసు తేలిక పడింది. ఇక మీరు కోప్పడ్డా రెండో సందర్భం. ఇది మొదటిసార్లా కాదు, బాగానే కోప్పడ్డారు. గట్టిగా అరిచారు. తలుచుకున్నప్పుడల్లా ఏడుపు తన్నుకొస్తుంది ఇప్పటికీ. అప్పుడు నేను మన పెద్దబ్బాయిని కడుపులో మోస్తున్నాను. 8వ నెల అనుకుంటాను. ఆ రోజు ఉదయం నుండి కరెంట్ లేదు. మీకు చన్నీళ్ళ స్నానం అలవాట్లేదు. అందుకని గ్యాస్ స్టవ్ మీద మీకోసం నీళ్లు కాచి బాత్రూంలోకి తీసుకుని వెళ్ళాను. అక్కడ అనుకోకుండా కాలు జారటంతో పడబోయి తమాయించుకున్నాను. కానీ వేడి నీళ్లు పడి నా కాళ్ళు కాలాయి. హాల్లో ఉన్న మీరు పరిగెత్తుకొని వచ్చి నన్ను బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టారు. నా కాళ్లకు బర్ణాలు రాస్తూ, నీకేమైనా పిచ్చి పట్టిందా? వేడి నీళ్లు పెట్టమని నేనేమైనా అడిగానా? కింద పడి ఉంటే ఏమయ్యేది? కొద్దిలో ప్రమాదం తప్పింది. ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పనులు చెయ్యకు అంటూ గట్టిగా అరిచారు. కాలిన గాయం కంటే మీ అరుపులే నన్ను ఎక్కువగా బాధించాయి. ఇక యథాప్రకారంగా నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి అన్ని పరీక్షలు చేయించి ఏమీ కాలేదని నిర్ధారించుకున్నాక శాంతించారు. విషయం తెలిసిన అమ్మా నాన్నలు హాస్పిటల్కి వచ్చారు. మిమ్మల్ని తప్పు పట్టే మాట అటుంచి ఇద్దరూ నన్ను శతమానం తిట్టిపోశారు. కాస్త కూడా జాగ్రత్త లేకపోతే ఎలా అంటూ. నేను ఆయన మీద కోపంతో అలిగి మీ దగ్గరకు వచ్చేస్తానని భయపడుతున్నట్లున్నారు అన్నాను నిష్ఠూరంగా. అదేమిటమ్మా, నిన్ను కాన్పుకి తీసుకుని వెళ్తామని ఎప్పుడో పిలిచాము. ఆయనకు ఇబ్బంది అవుతుంది. 9వ నెలలో వస్తానని నువ్వేగా చెప్పావు అన్నారు ఇద్దరు. డెలివరీకి రావటం గురించి కాదు, అలిగి వచ్చేస్తానంటున్నానని వాళ్ళు అర్థం కానట్లు నటిస్తున్నారని తెలిసి స్పష్టంగా చెప్పాను. సరదాకి కూడా మరెప్పుడు అలా అనకమ్మా. రోజు గారెలు తినే వాళ్ళకి వాటి విలువ తెలీదట. నీ పరిస్థితి అలాగే ఉంది అంది అమ్మ కాస్త బాధగా. నన్ను చూసి భర్తతో ఎలా ఇబ్బంది పడుతున్నానో తెలుసుకో. అనలేదేమీసారి అన్నాను అమ్మతో. నేను లేచిన వేళ విశేషం బాగుందేమో, ఈరోజు మీ అమ్మ నా జోలికి రాలేదు అన్నాడు నాన్న. అదేం లేదు, మీ గురించే చెప్పబోతున్నాను. ఏ రోజైనా మీ నాన్న కసురుకోకుంటే ఆ రోజు పండగే నాకు అంది అమ్మ. అదే నేను చెప్తున్నా. ఇప్పుడే అన్నానుగా, ఈరోజు మీ అమ్మ దెప్పుళ్ళు లేవని, ఆ కొరత తీర్చేసింది అన్నాడు నాన్న నవ్వుతూ. మీరిద్దరూ బాగానే ఉంటారు. నేను మీ అల్లుడు గురించి ఏదైనా చెప్పాలని చూస్తే మీరిద్దరూ దెబ్బలాడుకున్నట్లు నటిస్తారు. మీ కూతుర్ని ఆ మాత్రం కనుక్కోలేనా అన్నాను చిరుకోపంగా. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక కాన్పు కోసం మా అమ్మా నాన్నలతో వైజాగ్ వెళ్ళిపోయాను. వెళ్ళానన్న మాటే కానీ మనసంతా మీపైనే ఉంది. అప్పటికి మామగారు ఇంకా ఉద్యోగంలో ఉండటం వల్ల అత్తమామలు నెల్లూరులోనే ఉన్నారు. మనిద్దరమే హైదరాబాద్లో ఉండటం. నేను వెళ్ళిపోవటంతో మీరు ఒంటరైపోతారు. అదే నా బాధ. ఈసారి అమ్మా నాన్నలను అమ్మా నాన్నలుగా కాక ఒక జంటగా పరిశీలించడం ప్రారంభించాను. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ, అందులో సందేహం లేదు. కానీ అమ్మ చెప్పినట్లు నాన్న రోజులో 4-5 సార్లైనా అమ్మను కోప్పడుతూ ఉంటాడు. అయితే ఆ కోపం కాసేపే. నాన్నతో పోలిస్తే మీరు భార్యను ఎక్కువగా గౌరవిస్తారు, ఎప్పుడూ చులకన చెయ్యరు. అమ్మ చెప్పినట్లు రోజు గారెలు తినేవారికి వాటి రుచి తెలియదు. ఇంకెప్పుడు మీతో పోట్లాడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకోవటం ఏమిటి,
మనసులోనే ఒట్టు పెట్టుకున్నాను. దాదాపు గత 30 ఏళ్లుగా మీకు తగినట్టుగానే నా ఆలోచనలు మార్చుకున్నాను. రోజులు గడుస్తున్నాయి. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. పెద్దవాడు బీటెక్ మొదటి సంవత్సరం, రెండోవాడు 10th పూర్తి చేశాడు. ఈ మధ్యకాలంలో మీరు రోజు కంప్యూటర్లో ఐఫోన్ గురించి సెర్చ్ చేయటం గమనించాను. మీ తోటి ఉద్యోగులందరూ ఐఫోన్ కొనుక్కున్న విషయం నాతో ఒకసారి చెప్పి ఉన్నారు. మీరు ఎందుకు తటపటాయిస్తున్నారో చూచాయిగా అర్థమైంది. ఆ విషయమే మిమ్మల్ని అడిగాను. నిజమే, ఐఫోన్ కొనుక్కోవాలని ఉంది. కానీ మొన్నేగా పెద్దవాడికి డొనేషన్ కట్టింది. ఈ సంవత్సరం రెండో వాడిని ఇంటర్లో మంచి కాలేజ్లో చేర్చాలి. ఆ ఖర్చులు ఉంటాయిగా. పై సంవత్సరం కొనుక్కుంటాలే, అదేమీ నిత్యావసరం కాదుగా అన్నారు మీరు. నేనేమీ మాట్లాడలేదు. సంవత్సరం గడిచింది. మళ్ళీ మీరు ఐఫోన్ గురించి వెతకడం ప్రారంభించారు. ఒకసారి మీ కంప్యూటర్లో హిస్టరీ చూశాను. దాదాపు ప్రతిరోజు 2-3 గంటలు ఐఫోన్ ఫీచర్స్, ధర, ఆఫర్స్ ఇలాంటి వాటి గురించి చూస్తున్నారు. దీనికోసం ఇంత తటపటాయింపు ఎందుకండి? ఈసారి మాత్రం వాయిదా వేయకుండా కొనేయండి అన్నాను నేను. పిల్లలిద్దరూ కాలేజీలో ఉన్నారు. ఈ సమయంలో ఇలా డబ్బు వృధా చేయటం ఎందుకా అనిపిస్తుంది నాకు అన్నారు మీరు. మీరు అనవసరంగా భయపడుతున్నారు. ఒక్క ఐఫోన్ కొన్నంత మాత్రాన మన పరిస్థితి ఏమీ తలక్రిందులు కాదు. రేపే వెళ్ళి కొనుక్కుందాం, లేకుంటే నాకు కోపం వస్తుంది గట్టిగా చెప్పాను నేను. అలాగే అంటూ ఒప్పుకున్నారు మీరు. మా మంచి శ్రీవారు అంటూ మీ బుగ్గ మీద ముద్దు పెట్టుకొని కాఫీ తేవటానికి వెళ్ళాను. కాఫీ కలుపుతుండగా మీ ఫోన్ రింగ్ కావటం, మీరు ఎవరితోనో మాట్లాడుతూ ఉండటం వినిపించింది. కాఫీ కలిపి మీకు అందించి ఎవరండి అని అడిగాను. పెద్దబ్బాయి ఫోన్ చేశాడు. ఫ్రెండ్స్ అందరికీ బైక్స్ ఉన్నాయట. తను కొనుక్కోవాలనుకుంటున్నాడట. వీలైతే డబ్బు పంపమన్నాడు ప్రశాంతంగా చెప్పారు మీరు. మీలో నాకు నచ్చేది, ఒక్కోసారి నచ్చనిది అదే. సంవత్సరంగా ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్న మీరు కొడుకు బైక్ కావాలని ఒక్క మాట అనగానే సరే అన్నట్టు అన్నారు. అంతేగాని ఇప్పుడు కుదరదురా, పై సంవత్సరం చూస్తాను అని అనలేకపోయారు. అవతల మనిషి బాధపడకూడదని మీ మనస్తత్వం మంచిదే. కానీ భార్య పిల్లల దగ్గర కూడా మొహమాట పడే మనస్తత్వం ఒక్కోసారి కోపం తెప్పిస్తుంది. క్షణాల్లోనే ఒక నిశ్చయానికి వచ్చాను. ఏమండి, చాలా రోజుల నుండి రాళ్ళ నెక్లెస్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మీలాగే వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మీరు ఫోన్ కొనుక్కుంటున్నారని ఊరుకున్నాను. ఫోన్ కొనని పక్షంలో నేను నెక్లెస్ కొనుక్కుంటాను. అబ్బాయితో నేను మాట్లాడతాను. బైక్ విషయం ప్రస్తుతానికి వాయిదా వేసుకోమంటాను అంటూ ఫోన్ అందుకున్నాను. చూడు కళ్యాణి, ఆఫీస్లో నాకున్న విలువ నా వ్యక్తిత్వాన్ని బట్టే కానీ నాకున్న ఫోన్ వల్లో, నా దుస్తుల వల్లో కాదు. అలాగని ఫోన్ కొనుక్కోనని చెప్పడం లేదు. ప్రస్తుతానికి వాయిదా వేసి అబ్బాయికి బైక్ కొనిస్తాను అన్నారు మీరు. చెప్పానుగా, మీరు ఫోన్ కొనుక్కుంటారని సర్దుకున్నాను. లేని పక్షంలో ఆ డబ్బులు నాకివ్వండి, నెక్లెస్ కొనుక్కుంటాను. చాలా రోజుల నుంచి మనసులో ఉన్న కోరికది. అభ్యర్థనగా అడిగాను. మొండిగా వాదించకు. ఇన్నాళ్ళుగా లేనిది ఇప్పుడు నెక్లెస్ ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసు కోపంగా అన్నారు మీరు. చాలా ఏళ్ల తర్వాత మూడోసారి కోప్పడ్డారు మీరు. మీకెందుకు కోపం వస్తుందో నాకు అర్థం కావటం లేదు. చాలా ఏళ్లకు ఒక్క కోరిక కోరితే మీకు కోపం వస్తుందా? కాస్త ఆవేశంగానే అడిగాను నేను. అదే నేను చెప్తున్నాను. అంత హఠాత్తుగా నెక్లెస్ మీదకు మనసు వెళ్ళిందెందుకో? మీ మాటల్లో కాస్త వ్యంగ్యం కనపడింది. ఏమీ మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళిపోయాను నేను. కాసేపటికి మీ ఫోన్ మోగింది. అబ్బాయి ఫోన్ చేసినట్టు నాకు తెలుసు. ఫోన్ ముగించి కాస్త కోపంగా నా దగ్గరకు వచ్చారు మీరు. ఏమీ తెలియనట్లున్నాను నేను. అబ్బాయికి ఏమన్నా ఫోన్ చేశావా అన్నారు. లేదే, మీకు ఫోన్ చేసినట్లున్నాడు. ఏం చెప్పాడు అమాయకంగా అడిగాను. తాను కొనాలనుకున్న మోడల్ బైకు స్టాకు లేదట. మరో 6 నెలల వరకు దొరకదని చెప్పాడు. అలాగైతే మీరు ఐఫోన్ కొనుక్కోండి, 6 నెలల తర్వాత సంగతి అప్పుడు చూద్దాము అని అన్నాను. నువ్వు చేసిన పని ఏమీ బాగోలేదు. అబ్బాయికి ఫోన్ చేసి బైక్ వాయిదా వేసుకోమని చెప్పుంటావు. పాపం ఎంత బాధపడ్డాడో. ఈ విషయంలో మరీ మొండిగా తయారయ్యావు అంటూ బాధపడ్డారు మీరు. అవునండి, ఎందుకో రాళ్ళ నెక్లెస్ కొనుక్కోవాలని బలంగా ఉంది. డబ్బులు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఎప్పుడూ లేనిది ఈ విషయంలో మంకుపట్టుతో సాధిస్తున్నావు.
చికాగ్గా అన్నారు మీరు. మీరు ఏమైనా అనుకోండి, ముందు డబ్బులు నా అకౌంట్లోకి వేయండి. వీలైనంత కటువుగానే చెప్పాను నేను. మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళారు మీరు. నిజానికి నాకు రాళ్ళ నెక్లెస్ అవసరం లేదు. పెళ్ళైనప్పటి నుంచి చాలా నగలు చేయించారు. నెక్లెస్ సాకు చెప్పి డబ్బులు నా అకౌంట్లో వేయించుకొని మీకు ఐఫోన్ కొనాలన్నదే నా ఐడియా. కానీ మీరు ఆవలించుకుంటానే పేగులు లెక్క పెట్టే రకం కదా. నిజంగా నా కోసం నెక్లెస్ అడిగి ఉంటే మీకు కోపం రాదు. ఆ సంగతి నాకు తెలుసు. అయినా మీరు కోప్పడ్డారంటే మీకు విషయం అర్థమైంది. నెక్లెస్ కోసం నాకు డబ్బులిస్తే ఐఫోన్ కొనేస్తాను. అందుకే నన్ను కోప్పడితే ఆ ప్రయత్నం మానేస్తానని కొడుక్కి బైక్ కొనొచ్చని మీ ప్లాన్. ఆ మొండి పట్టుదలకే నాకు ఆ రోజు కోపం వచ్చింది. రోజు మీరు ఆఫీస్ నుండి వచ్చాక ఇద్దరం కలిసి వీధి చివరనున్న రామాలయానికి వెళ్తాము. ఓ గంట సేపు అక్కడ గడిపి వస్తాము. నేను రాకూడని రోజుల్లో మీరు గుడికి వెళ్ళరు. మీరు ఆఫీస్ పని వల్ల బాగా ఆలస్యంగా వచ్చిన రోజు నేను గుడికి వెళ్ళను. ఇది కొన్నేళ్లుగా జరుగుతున్న పద్ధతి. కానీ ఈరోజు మాత్రం మీరు వచ్చే లోపలే నేను గుడికి వెళ్ళిపోతున్నాను. నా కోపం ఇలాగైనా చూపించనీయండి. మీరు నా వెనకే వచ్చినా ఎవరో తెలియనట్టే ఉంటాను. మీరు పలకరించినా బదులివ్వను. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి కోపం తగ్గితే మీతో మాట్లాడతాను. అది మీరు కోరుకున్న ఐఫోన్ కొనుక్కోవటానికి ఒప్పుకుంటేనే. ఈ ఉత్తరం ఇంతటితో ముగించి మీకు కనిపించేలా ఉంచి మీరు వచ్చేసరికి గుడికి ఒక్కదన్నే వెళ్ళిపోదామనుకున్నాను. కానీ అంతలో మీ పైన జాలి. అలా చేస్తే మీరు ఎంత బాధపడతారో. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అవతలి వారి వైపు నుంచి కూడా ఆలోచిస్తారు కదా. పోనీ ఈసారికి నేను కూడా అలా ఆలోచించినా మీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. బైక్ వాయిదా వేసి ఐఫోన్ కొనుక్కోవటం, లేదా ఐఫోన్ వాయిదా వేసి బైక్ కొనివ్వటం. మీరు ఐఫోన్ వాయిదా వేసి బైక్ కొంటారని నాకు తెలుసు. అందుకే నెక్లెస్ ప్రస్తావన తెచ్చాను. ఇప్పుడు బైక్ వర్సెస్ నెక్లెస్. మీరు నా కోరిక కాదనలేరు. పైగా బైక్ ప్రస్తుతానికి వద్దని అబ్బాయి దగ్గర చెప్పించాను. ఇక నెక్లెస్ కోసం మీ దగ్గర డబ్బులు తీసుకుంటే నా పని అయిపోయినట్టే. ఇంతకీ అకౌంట్లోకి డబ్బులు వేయించుకున్నా మీ సహాయం లేకుండా ఐఫోన్ కొనగలనా? ఒక పని చేస్తాను. నా ఫ్రెండ్ సుజాత వాళ్లకు పెద్ద మొబైల్ షోరూమ్ ఉంది. తనని అడిగితే అన్ని వివరాలు చెబుతుంది. అనుకున్నదే తడవుగా సుజాతకు ఫోన్ చేశాను. మా వారు లేటెస్ట్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారు. మీ దగ్గర కొత్త మోడల్ వచ్చిందా? ఆన్లైన్లో దొరికే ధరకే ఇస్తారా? కాస్త మీ వారిని కనుక్కొని చెప్తావా? ఆతృతగా అడిగాను. ఆయన్ని అడగనవసరం లేదు. నేను రోజు షోరూమ్కి వస్తున్నాను కాబట్టి నాకు అన్ని వివరాలు తెలుసు. లేటెస్ట్ మోడల్ మా దగ్గర ఉంది. అన్ని డిస్కౌంట్లు పోను ఆన్లైన్లో ఏ ధరకు వస్తుందో అదే ధరకు నీకు ఇస్తాను. సరేనా? మా షాప్లో ఈఎంఐలో కూడా చెల్లించే పద్ధతి కూడా ఉంది. సులభంగా వాయిదాలలో తీర్చేయచ్చు. ఇవన్నీ ఫోన్లో ఎందుకులే కానీ నేను ప్రస్తుతం షాప్లోనే ఉన్నాను. వెంటనే ఇక్కడికి వచ్చేయి. ఫోన్ సెలెక్ట్ చేయొచ్చు అంది సుజాత. సుజాత నాకు చాలా మంచి స్నేహితురాలు. తీరా షాప్కి వెళ్ళాక ఖచ్చితంగా కొనాల్సి వస్తుందేమో. డబ్బులు లేవని చెబితే వాయిదాల్లో ఇవ్వచ్చంటుంది. ఆయన్ని పిలుచుకొని వచ్చి ఫైనల్ చేస్తానని చెబుతాను. కంప్యూటర్ పక్కనే నోట్ ప్యాడ్లో మీరు సెలెక్ట్ చేసిన మోడల్ పేరు, ఆన్లైన్ ధర నోట్ చేసి ఉంచారు మీరు. ఆ స్లిప్ని హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని సుజాత వాళ్ళ షాప్కి బయలుదేరాను. ఈ ఉత్తరం చూస్తే మీకు నా ఆలోచన తెలిసిపోతుంది. అందుకని దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ ఆర్లో ఉంచుతాను. తర్వాత తీరిగ్గా మీకు చూపిస్తాను. ఒక చిన్న స్లిప్లో నాకు కోపం వచ్చింది, గుడికి ఒక్కతినే వెళ్తున్నాను. మీరు అక్కడికి వచ్చినా మాట్లాడను. కోపం తగ్గాక ఇంటికి వస్తాను అని రాసి మీకు కనపడలా ఉంచుతున్నాను. ఉత్తరం ముగించి డ్రెస్సింగ్ టేబుల్ డ్రాలో ఉంచి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని తన స్నేహితురాలు సుజాత షాప్కి బయలుదేరింది కళ్యాణి. ముందుగా భయపడ్డట్టే ఐఫోన్ను ఇన్స్టాల్మెంట్స్లో తీసుకోమని బలవంతం చేసి ప్యాక్ చేసి ఇచ్చింది సుజాత. ఆయన వద్దంటే తిరిగి ఇచ్చేస్తానన్న షరతు మీదే తీసుకుంది కళ్యాణి. అంత ఖరీదైన వస్తువు ఆయనకు తెలియకుండా కొనడం ఎంతో టెన్షన్ కలిగిస్తుంది. కానీ అలా చెయ్యకపోతే ఆయన ఎప్పటికీ ఫోన్ కనడం వాయిదా వేసుకుంటూనే ఉంటారు. మొండి ధైర్యంతో ఇంట్లోకి అడుగుపెట్టింది కళ్యాణి. హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న భర్త శ్రీనివాస్ కళ్యాణి ఇంట్లోకి రాగానే టీవీ ఆఫ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. మనసులోనే చిన్నగా నవ్వుకుంది కళ్యాణి. అమ్మయ్యా, ఆయనకు కోపం రాలేదు. ఇది చిరు అలక మాత్రమే. తాను కాసేపాగి
ఆయన్ను తన వైపుకు తిప్పుకొని బుజ్జగించాలి. డ్రెస్సింగ్ టేబుల్ డ్రాలో ఉంచిన లెటర్ దాచేయాలి. తర్వాత చూపించవచ్చు అనుకుంటూ డ్రా తెరిచింది. లెటర్ అక్కడే ఉంది. మనసులోని టెన్షన్ తగ్గి రిలీఫ్ ఫీల్ అయింది కళ్యాణి. లెటర్ వైపు యథాలాపంగా చూసిన కళ్యాణికి దస్తూరి వేరేగా కనిపించటంతో ఒకసారి కళ్ళద్దాలు తీసి తుడుచుకొని మళ్ళీ చూసింది. ప్రియమైన శ్రీమతికి అని ఉంది. అది శ్రీనివాస్ దస్తూరి. వణుకుతున్న చేతులతో ఉత్తరం అందుకొని హాల్లోకి వచ్చి చదవసాగింది. ప్రియమైన శ్రీమతికి, గుడికి వెళ్తున్నానంటూ నువ్వు పెట్టిన స్లిప్పు 3 సార్లు నేను నిన్ను కోప్పడ్డానంటూ నువ్వు నన్ను పొగుడుతూ రాసిన ఉత్తరం 2 చదివాను. ఆ ఉత్తరం ఎవరు చదివినా నా గురించి గొప్పగానే అనుకుంటారు. 30 ఏళ్లలో 3 సార్లే కోప్పడ్డానంటే నేను చాలా సర్దుబాటు స్వభావం కలవాడిని అనుకుంటారు. కానీ నిజం నాకే తెలుసు. 30 ఏళ్లుగా నాకు చిన్న కోపం కూడా రాకుండా చూసుకోవటం నిజంగా నీ గొప్పతనమే. ఇందులో నా గొప్పేముంది? ఇందులో నాకెలాంటి సందేహం లేదు. ఇక ఈ 30 ఏళ్లలో నువ్వు నన్ను కోప్పడ్డ సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. సరదాకు చెప్పడం లేదు. నిజంగానే ఎంత గుర్తు చేసుకుందామనుకున్నా నాకు గుర్తుకు రావటం లేదు. ఇంతలా నా గురించి ఆలోచించే నువ్వు భార్యగా దొరకటం నిజంగా నా అదృష్టమే. ఇక రాళ్ళ నెక్లెస్ విషయం. ఈ 30 ఏళ్లలో ఏ రోజు నువ్వు నగల ప్రస్తావన తెచ్చావని, ఈ రోజు నువ్వు నెక్లెస్ కావాలని అడగగానే నేను నిజమని నమ్మటానికి ఎప్పుడైనా నా అంతట నేను వీలును బట్టి కొనివ్వటమే గాని నగల ధ్యాసే లేదు నీకు. మరి అంత ఖచ్చితంగా అడుగుతుంటే నా కోసమే అని ఎందుకు తెలుసుకోలేననుకున్నావు? కాస్త గట్టిగా మాట్లాడితే గాని ఆ ప్రస్తావన ఆపవు. నా 3వసారి కోపానికి కారణం అదే. అంతేకాని నీకు నగ కొనివ్వటం ఇష్టం లేక కాదు. నువ్వు ఏ ఉద్దేశంతో అడిగినా నాకు సరైన సమయంలో సరిగ్గా గుర్తు చేశావు. ఈ మధ్య పిల్లల చదువుల విషయంలో పడి నీ గురించి ఆలోచించటం బొత్తిగా మానేశాను. ఎన్ని ఏళ్ళయిందో నీకు ఒక నగ కొని జ్యువెలరీ షాప్లో గోల్డ్ సేవింగ్ స్కీమ్లో డబ్బులు కడుతున్నాను. ఈరోజే వెళ్ళి మిగిలిన డబ్బులు కట్టి నువ్వు కోరుకున్న రాళ్ళ నెక్లెస్ తెచ్చాను. నన్ను అంటావు కానీ ముందుగా చెబితే నువ్వు ఒప్పుకుంటావా? నా ఫోన్ గురించో అబ్బాయి బైక్ గురించో ఆలోచిస్తావు కానీ. ఇక అబ్బాయి బైక్ గురించి 0 వడ్డీతో ఫైనాన్స్ దొరుకుతుందట. అబ్బాయితో మాట్లాడి బుక్ చేసేశాను. నీకు కోపం లేదని నాకు తెలుసు. ఏ కాస్తైనా కోపం ఉంటే నన్ను క్షమించేసి దగ్గరకు వచ్చేయి. బెట్టు చేయకు. నా ఉత్తరం 2వసారి చదవాలనిపిస్తే తర్వాత తీరిగ్గా చదువుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వచ్చేయి. ఉత్తరం చదవటం ముగించి బెడ్ మీదకు దూకింది కళ్యాణి. శ్రీనివాస్ను తన వైపుకు తిప్పుకొని ముద్దులతో ముంచెత్తింది. ఇదండి ఇవాళ మన కథ. భలే క్యూట్గా ఉంది కదా. మీకు కథ నచ్చితే వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలానే మరెన్నో కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఒకసారి ఎవరైనా మిస్ అయితే చూసేయండి. స్టే ట్యూన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.